తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. 28వ రోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నాం. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకొనుట నేనెన్నడూ చూడలేదు అని. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25, 26 వచనాలు మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఇక్కడ దావీదు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు వృద్ధుడనైతిని. అంటే చిన్నప్పటి నుండి నేను గమనిస్తున్నాను, రాజు, ప్రవక్త, దేవుని హృదయానుసారుడు, కానీ కష్టాలు, దుఃఖాలు, అవమానాలు అన్నిటి గుండా వెళ్ళినవాడు దావీదు. పిల్లరా, అటువంటి ఒక మనిషి సాక్ష్యమిస్తున్నాడు. చూడండి, చాలాసార్లు కొంతమంది సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్తుంటున్నప్పుడు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అంటే అంత కష్టంలోంచి ఎట్లొచ్చారు వీళ్ళు పైకి, వీళ్ళు చెప్తున్న మాట ఏంటి అని. అనుభవంలోంచి ఒక మనిషి ఒక సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాటకు విలువుంది పిల్లరా. ఇక్కడ దేవుని వాక్యము ఏం పలుకుతుందంటే, దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 25, 26 2 వచనాలు మనం చదివితే, నేనిప్పుడు యవ్వనమును గతించిన వృద్ధుడను, కానీ ప్రభు నీతిమంతులను పరిత్యజించుట కానీ, అంటే విడనాడుట కానీ, అతని పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను ఇంతవరకు చూడలేదు. మనం అంటుంటాం, నేను ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటిది అని అంటాం మనం. ఆయన 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, నీతిమంతులు విడవబడటం, అలాగే వారి బిడ్డలు భిక్షమెత్తుకొనటము నేను చూడలేదు అంటున్నాడు. అతడెల్లవేళలా ఎల్లరికి కరుణతో ఇచ్చుచుండును, అతని పిల్లలు దీవెనలు బడియుదురు. అంటే నీతిమంతులు ఇతరులకు సహాయం చేస్తుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు దీవించబడతారు అని 2 వచనాలను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, ఇది ఒక ప్రాస్పారిటీ గాస్పల్ కాదు. అంటే ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేది కాదు. ఇది ఏంటి అంటే, ఒక మనిషి నిబంధనలో ఉంటే, ఒక తల్లి దేవుడిలో నిబంధనలో ఉంటే ఎలా దేవుడు వారి బిడ్డలని దీవిస్తాడు అంటే, ఇది ఒక సెక్యూరిటీ అన్నమాట. కవనెంట్ సెక్యూరిటీ, నిబంధన. చూడండి, ఏమిటి సెక్యూరిటీ అంటారు, ఏంటి మాకేంటి అని అంటుంటారు. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి దేవునిలో ఉంటే, నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవునిలో నడుస్తుంటే, ఒక తల్లి దేవునిలో నడుస్తుంటే అది ఆమె వరకే ఆగిపోదు, తరాల వరకు అది దీవెన అని వాక్యం పలుకుతోంది. పిల్లరా, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, నీతిమంతులని దేవునిలో నడిచే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు ఎప్పుడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నేను ఎడబాయను అంటున్నాడు. మనుషులు ఎవరైనా విడిచిపెడతారండి, కానీ దేవుడు మాత్రం ఎన్నడు విడువడు అంటున్నాం. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, భిక్షమెత్తుకొనటము, బెగ్గింగ్ అండ్ బ్లెస్సింగ్ అని 2 పదాలను మనం చూస్తున్నాం పిల్లరా. వాక్యం ఏమంటుందంటే, భిక్షమెత్తుకునే వాళ్ళలాగా మన బిడ్డలు ఉండరు, కానీ దీవెనకరంగా మన బిడ్డలు ఉంటారని చెప్పి దావీదు పలుకుతున్నాడు. అంటే భిక్షమెత్తుకొనటం అంటే కొరత, అవమానము, సిగ్గు, శాపము. దేవుడు అంటున్నాడు, ఇవి ఏవి కూడా దేవుని నమ్మిన వారిలో ఉండవు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈరోజు కొంతమంది జీవితాల్లోంచి ఈ వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం పిల్లరా. వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఆమె అడుగుతా ఉంది. ఆమె అంటుంది, అయ్యా, నా భర్త ఒక ప్రవక్తగా ఉన్నాడు కదా, మీ ప్రవక్తల గుంపులోనే నా భర్త ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే రుణదాతలు వచ్చి నా బిడ్డల్ని తీసుకొని వెళ్తున్నారయ్యా అని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె ఏమంటుందంటే, అతడు ఎంత దైవభక్తుడో
నీవెరుగుదువు. ఇప్పుడు రుణదాతలు ఒకడు వచ్చి నా 2 కుమారులను బానిసలుగా కొనిపోవచ్చున్నారు అని అంటుంది. బానిసలు అంటే ఏంటండి? భిక్షమెత్తుకోవటం అంటే పరువు పోవటం, గౌరవం పోవటం. వాళ్ళెవరు అంటే ప్రవక్త పిల్లలు, దైవభక్తుడి పిల్లలు, నీతిమంతుని పిల్లలు. భార్య వచ్చి అడుగుతోంది ప్రవక్తని, అయ్యా మరి ఏంటి ఇప్పుడు సంగతి, నా భర్త దేవుని మార్గంలో నడిచాడు కదా అని ప్రశ్నిస్తుంది. ప్రియులరా, ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన ప్రార్థన అని ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా అని అంటారు. కానీ ఆ ప్రార్థన ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తుందో ఒక తల్లి గుర్తిస్తే ఆమె సమయాన్ని వ్యర్థమైన వ్యర్థమైన వాటికి ఆమె వెచ్చించదు. ప్రియులరా, ఆమె బలాన్ని వ్యర్థమైన వాటికి వెచ్చించదు. ఎందుకంటే దేవుడి ముందు ఆమె ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతుంది. ప్రభువా, నా బలాన్ని నీకు ఇచ్చాను కదా, నా సమయాన్ని నీకు ఇచ్చాను కదా, నాకున్నయాన్ని నీకు ఇచ్చాను కదా ప్రభువా, మరి నన్ను నువ్వు కరుణించవా అని ఈ ధైర్యంతో అడగగలుగుతుందండి. ఇక్కడ ఈ విధవరాలు వచ్చి అడుగుతుంది, ఎలీషా ప్రవక్తను అంటుంది, అయ్యా నా భర్త ఎంత దైవభక్తుడో నీకు తెలుసు కదా, మరి ఇప్పుడు నా 2 బిడ్డలు బానిసలుగా వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి అని ఆమె అడుగుతున్నప్పుడు ప్రియులరా, ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఎలీషా ఆమెతో, అమ్మా నీకేమి ఉపకారం చేయవలనో చెప్పుము, ఇప్పుడు నీ దగ్గర ఏముంది, మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. ఒక విచిత్రమైన జవాబు ఆమె చెప్పిందండి. ఆమె ఒక దుత్తెడు నూనె మాత్రం ఉన్నది అనెను. చూడండి, అమ్మొచ్చి ఏదైనా ఉపకారం చేయమన్నది. నేను ఏం ఉపకారం చేయాలనుకుంటున్నావు ఆయన అడిగాడు. అడిగి నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఏమంటారు, అయ్యా అప్పులైనాయి, అప్పు వాళ్ళు వచ్చి నా బిడ్డలు తీసుకెళ్తుంటే నాకేముంది, ఏదో కొంచెం పొలం ఉంది, లేకపోతే కొద్దిగా ఇల్లు ఉంది, నాకు పొలం లేదు, డబ్బు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఈమె విచిత్రంగా ఒక జవాబిస్తుంది. అదేమంటుందంటే, నా ఇంట్లో ఏముంటుందయ్యా, ఒక దుత్తడు నూనె తప్ప ఏముంది, మా ఆయన సంపాదించింది ఏంటి అని ఈ స్త్రీ ఎలీషాతో చెప్తుంది. ప్రియులరా, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, వాక్యంలో మనం చూస్తున్నాము, దుత్తడు నూనె మాత్రం ఉంది అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడమ్మా, నువ్వు ఒక పని చేయి, నువ్వు మొదట నీ ఇంటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కొన్ని పాత్రలు అరువు తెచ్చుకొని పాత్రలన్నీ తెచ్చుకున్న తర్వాత నీ ఇంటి తలుపులు మూసేసి నీ దగ్గరున్న ఆ దుత్తడు నూనె, ఆ తైలాన్ని అన్నిట్లో నువ్వు వంపు అని చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పినట్లే ఈ స్త్రీ ఇంటికి వెళ్ళింది, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి పాత్రలు తెచ్చుకుంది. ఆమె వాళ్ళ బిడ్డల్ని పంపించింది, కుమారులని, వాళ్ళ పాత్రలు తీసుకొని వచ్చారు. ప్రియులరా, ఏదైతే నా దగ్గర ఏముంది, ఈ దుత్తడు నూనెనే ఉంది కదా అని చెప్పిన ఆమె ఆ నూనెను ఆ పాత్రల్లో వంపుతుంది. ప్రియులరా, అయితే ఆ నూనె పొంగి పొర్లుతుంది, ఆ పాత్రలన్నీ నిండిపోయినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఆమె అడుగుతుంది, ఇంకేమైనా పాత్ర ఉందా అని కుమారులను అడిగినప్పుడు కుమారులు చెప్తున్నారు, అమ్మా ఇంకేం పాత్ర లేదు అని వాళ్ళు చెప్పగానే ఆ పొంగి పొర్లే ఆ నూనె ఆగిపోయిందంట. పిల్లరా, ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా పొంగి పొర్లుతున్న ఆ తైలము ఆగిపోయింది, నేనేం చేయాలి అంటున్నప్పుడు ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, అమ్మ ఆ తైలాన్ని అమ్మి రుణదాతలకు, అప్పు తీసుకున్న వాళ్ళకి ఆ అప్పు కట్టేసేయండి, మిగిలిన దానితో మీరు సంతోషంగా జీవించండి అని చెప్పి ప్రవక్త ఆ స్త్రీతో చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. మొట్టమొదటగా ఆమె భర్త నీతిమంతుడు. ఆమె మనుషులను ఆశ్రయించలేదు, దైవజనుని దగ్గరికి వెళ్ళింది సలహా అడగడానికి, దైవజనుని దగ్గరికి వెళ్ళింది సమస్యకు పరిష్కారం కొరకు. అప్పుడు ఆమెకు పరిష్కారం దొరికింది. ఆమె ఏమంటుందంటే, తైలం మాత్రమే ఉంది కదా అని అంటుంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేస్తే బిడ్డలు దీవించబడతారా, ప్రేయర్ చేస్తే సరిపోతుందా, వీళ్ళకి డబ్బులు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళకి ఏమైనా స్టేటస్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మనుషులు అనుకుంటారు. పిల్లరా, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపులు మూసుకొని నీ పరలోకపు తండ్రికి మాత్రమే కనబడేటట్లు మీరు ప్రార్థన చేయండి, అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ ప్రార్థన వింటాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం మత్తయి సువార్తలో. ప్రియులరా, అందుకే ఈ స్త్రీ ఆ దుత్తెలు తీసుకొని వచ్చి తలుపులు మూసుకొని తను ప్రార్థనాపూర్వకంగా ఆ తైలాన్ని ఆ దుత్తెల్లో పోస్తున్నప్పుడు, ఆ అరువు తెచ్చిన పాత్రలో పోస్తున్నప్పుడు ఆ తైలము పొంగి పొర్లుతా ఉంది. నీ ప్రార్థన ఎప్పుడు నిరర్ధకం కాదు ప్రియులరా. అభిషేకము అన్ని కార్యాలు చేయగలుగుతుంది.
ప్రార్థన అన్ని కార్యాలు చేయగలుగుతుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు పక్క వాళ్ళ దగ్గర నుంచి పాత్రలు అరువు తెచ్చుకోమన్నాడు. మరి రుణదాతలు వచ్చి వీళ్ళని గేల చేసి బానిసలాగా నేను పట్టుకొని పోతున్నాను అని వాళ్ళందరూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది కదా. అయితే వాక్యం ఏమంటుందంటే, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి పాత్రలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇదేంటి ఖాళీ పాత్రలు తీసుకెళ్తున్నారు ఏంటి అని. బహుశా వాళ్ళ ముందు సాక్షులుగా వీళ్ళని నిలబెట్టడానికి పొరుగు వాళ్ళ దగ్గర నుంచి ఆ పాత్రలు అరువు తెచ్చుకోమని ఎలీషా చెప్పి ఉంటాడు ప్రియులారా. నేనేమి ఉపకారం చేయాలమ్మా అన్నప్పుడు ఆయన ఏదైనా ఉపకారం చేయగలుగుతాడు. కానీ ఆ స్త్రీకి ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, నీ భర్త నీతిమంతుడు గనుక నీతిమంతున పిల్లలు విడిచిపెట్టబడరు, నీ బిడ్డలని రుణదాతలు బానిసల్లాగా కొనిపోలేరు, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ఆ స్త్రీకి ఎలీషా ప్రవక్త చెప్పాడు, తెలియజేశాడు పిల్లరా. వాక్యం ఏం చెప్తుందంటే, ఆ తైలాన్ని అమ్మి వాళ్ళు రుణదాతలకు అప్పులు తీర్చేశారు. బానిసలుగా వెళ్ళవలసిన వాళ్ళు బానిసలుగా వెళ్ళలేదు, గౌరవంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించారు. పిల్లరా, ఎక్కడైతే మనుషులందరూ చూశారో, ఎక్కడ వాళ్ళు అవమానింపబడ్డారో, అవమానింపబడ్డ చోటే ఆ ప్రవక్త కుటుంబము యొక్క ఘనత పెరిగింది, గౌరవము పెరిగింది. మనుషులు ఆశ్చర్యపోయారు ఆ అద్భుతాన్ని చూసి. వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియ తల్లి, వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేనెప్పుడూ చూడలేదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. రెండో సంఘటన మనం చూస్తున్నాం 26వ వచనంలో, వాళ్ళు కరుణ కలిగి వాళ్ళై ఇతరులకు వాళ్ళు ఇచ్చెదరు కనుక వాళ్ళ బిడ్డలు దీవించబడతారు అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివాం పిల్లరా. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక సంఘటనని మనము ధ్యానిస్తున్నాం. అంటే నీతిమంతుడు కరుణతో వేరే వాళ్ళకి సహాయం చేస్తారు అని మనం చదువుతున్నాం. అతడు ఎల్లవేళలా ఎల్లరికీ కరుణతో ఇచ్చుచుండును, అతని పిల్లలు దీవెనలు బడియుదురు అని మనం చూస్తున్నాం. దావీదు అభిషేకం పొంది సౌలుకు సహాయం చేసి గొలియాతును చంపి, పిల్లరా, సౌలుకు సహాయంగా నిలబడ్డప్పుడు సౌలు సహాయం పొందుకున్నవాడు అసూయతో దావీదును చంపాలనుకున్నాడు. కానీ సౌలు కుమారుడైన యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు. వాక్యం ఏమంటుందంటే, దావీదు యోనాతాను స్నేహము ఒక ఆదర్శంగా ఉంది బైబిల్ గ్రంథంలో. పిల్లరా, అంత మంచి స్నేహితుడు, నిజ స్నేహితుడు ఆయన. దావీదుకు యోనాతాను సహాయం చేశాడు. ఎన్నోసార్లు మరణం నుంచి దావీదును విడిపించాడు. తండ్రి చంపాలనుకున్నాడు, కుమారుడు విడిపించాడు. ఎందుకంటే దేవుడి దృష్టిలో న్యాయం ఉండాలి. దావీదు అభిషేకించబడిన వాడు, ఇజ్రాయేలు ప్రజల మీద ఖచ్చితంగా దావీదు రాజు అవుతాడని యోనాతానుకు తెలుసు. అందుకే దావీదుతో ఒక మాట తీసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా, ఈరోజు నా తండ్రి చేతిలోంచి నీ ప్రాణం పోకుండా నేను కాపాడాను కదా, మరి నా బిడ్డలని నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పి యోనాతాను దావీదు ద్వారా ప్రమాణం తీసుకున్నాడు. పిల్లరా, నేనేం చెప్తున్నానంటే, నీతిమంతులు చేసే సహాయం ఏది కూడా దేవుడు మర్చిపోడు. యోనాతాను దావీదులు చేసిన నిబంధనని దావీదు మర్చిపోలేదు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు మరణించాడు, యోనాతాను కూడా మరణించాడు. వాళ్ళు మరణించినప్పుడు యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు మెఫిబోషేతు. 5 సంవత్సరాల వయసుంది. దాది ఆయనని కాపాడాలి, శత్రువులు వచ్చి సౌలు రాజకుటుంబంలోని వారసులను చంపేస్తారని చెప్పి దాది ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెడుతూ ఉంటున్నప్పుడు, అయితే ఆ దాదితో పాటు బిడ్డ కిందపడి కుంటివాడుగా మారిపోయాడు అని వాక్యం పలుకుతోంది. ఈ కుంటివాడైన ఈ మెఫిబోషేతు ఎక్కడ ఆయన ఎదిగాడు అని మనం చూస్తే, మాకీరు అనే ఒక వ్యక్తి దగ్గర లొదేబారు అనే ఒక స్థలములో మాకీరు ఉన్నాడు. పిల్లరా, లొదేబారు అనే స్థలముకు అర్థం ఏమిటి అంటే, పచ్చదనము లేనిది, వాక్కు లేనిది, ఆశీర్వాదము లేనిది అని అర్థం. పిల్లరా, ఎక్కడున్నాడు? రాజకుమారుడు.
ఎక్కడున్నాడంటే పచ్చదనం లేని ఒక చోట, ఎండిపోయిన ఒక స్థలములో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఒకరోజు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు యోనాతానని. చేసుకొని ఏమంటున్నాడంటే, ఇదిగో సౌలు కుమారుడైన యోనాతాను కుటుంబానికి నేను కరుణ చూపించ బద్ధుడనై ఉన్నాను కనుక ఎవరైనా మిగిలి ఉన్నారా యోనాతాను కుటుంబంలో అని అడిగాడు. అప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాము, సీబా అనే ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అవునయ్యా ఒక్కడే మిగిలి ఉన్నాడు, అతనే మెఫీబోషెతు, ఆయన కుంటివాడు అని తెలియజేస్తున్నాడు. మాకీర్ అనే కుటుంబంలో లోదేబారు అనే ఒక స్థలములో ఉన్నాడు అని చెప్పగా, పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే, దావీదు వెళ్ళి సైనికులను పంపి మెఫీబోషెతును తీసుకొని వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు భయపడకు, నేను నిన్ను కరుణ చూపించటానికి నేను పిలిచాను. నువ్వు అడుక్కునే వాడిలాగా, తిండి లేని వాడిలాగా నువ్వు అక్కడ ఎండిపోయిన స్థలంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. రాజకుమారులు తింటున్నప్పుడు రాజు అయిన నా బల్ల చుట్టూ నువ్వు కూర్చొని తినడానికి నేను నిన్ను పిలిచాను అంటున్నప్పుడు మెఫీబోషెతు ఏమంటున్నాడంటే, అయ్యా నేను దీనికి పాత్రుడనా, నేను చచ్చిన కుక్క వంటి వాడను కదా అని చెప్పి మెఫీబోషెతు దావీదుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, నీతిమంతులు యథార్థవంతులు దేవుని మార్గంలో నడుస్తూ ఇతరులకు చేసిన సహాయాన్ని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. యోనాతాను దావీదుకు చేసిన దాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవాది దేవుడు మరి ఎంత మనని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియబిడ్డ, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు దేవుడి కోసం చేసిన ప్రతి సేవ, నువ్వు దేవుడి కోసం వెచ్చించినది ప్రతి ఒక్కటి దేవుడు జ్ఞాపకం చూసుకొని, ఎలాగైతే దావీదు మెఫీబోషెతుకు కరుణ చూపించాడో, రాజకుమారులు తినే ఆ బల్ల దగ్గర రాజ భోజనం చేయడానికి మెఫీబోషెతును పిలిచాడో, అడుక్కునే వాళ్ళలాగా ఎక్కడో ఉంటుండగా నీతిమంతుల బిడ్డలు అడుక్కోకూడదు, అలా అడుక్కోవడానికి దేవుడు వదిలేయడు అని సాక్ష్యం ఇచ్చిన దావీదు పిల్లరా మెఫీబోషెతును ఆకలి నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి, దేవునిలో నువ్వు నడుస్తున్నప్పుడు ఎలాగైతే ఆ ప్రవక్త భార్యని దేవుడు విడిపించాడో, ఎలాగైతే దావీదు మెఫీబోషెతు పైన కరుణ చూపించాడో, అదేవిధంగా మన దేవుడు కూడా మన పైన కరుణ చూపిస్తాడు. మనం చేస్తున్న సేవను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. సేవని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఇట్లా పలుకుతుంది, యథార్థవర్తనుడు అగగా నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని మనం చూస్తున్నాం. యథార్థం కలిగిన వ్యక్తి, నీతిమంతుడైన వాడు తదనంతరం అంటే మరణించిన తర్వాత కూడా వారి పిల్లలు ధన్యులగుతారంట. అంటే ఆ నీతిమంతుడు చేసినది ఏది కూడా దేవుడు మర్చిపోడు, మనుషులు దాన్ని మర్చిపోరు, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, అందుకే వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుల ఇంటిలో ఉండేదేంటి అంటే, మనం ఇంతకుముందు చదివాం కదండి, కీర్తనల గ్రంథం 37:26లో, అతడెల్లవేళలా ఎల్లరికి కరుణతో ఇచ్చుచుండును, అతని పిల్లలు దీవెనలు బడియుదురు. అంటే ఇచ్చే వాళ్ళలాగా దేవుడు ఎప్పుడు వాళ్ళని ఉంచుతాడండి. పై చెయ్యిగా దేవుడు ఎప్పుడు వాళ్ళని ఉంచుతూ ఉంటాడు. ప్రియులారా, మా ఇంట్లో నేను సేవ చేస్తున్నది మొదలుకొని ఇప్పటి వరకు ప్రతిరోజు ఎవరో ఒకరు మా ఇంట్లో భోజనం చేయకుండా మా ఇల్లు ఉండదండి. ప్రతిరోజు ఏదన్నా ఒక పూట అంటే ప్రేయర్ చేయటానికి టీం వస్తుంటారు, లేకపోతే ఎవరన్నా ఒకరు వస్తుంటారు, కలవడానికి వస్తుంటారు, ఎవరో ఒకరు వస్తారు కదా. అయితే అది ఆశీర్వాదంగా మేము అనుకుంటాం. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంటికి వచ్చినప్పుడు భోంచేసి, లేకపోతే బ్రేక్ఫాస్టా డిన్నరా, ఒక కప్పు కాఫీ అయినా అట్లీస్ట్ తాగేసి వెళ్తారు ఇంట్లో. ఆ ఒక ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఏమిటంటే ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించాలి అని చెప్పి దగ్గరుండి మరి ఆయన పెడతాడు. అయితే పిల్లరా, మా బాబు సిడ్నీకి వెళ్ళాడు, అంటే ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదవడానికి వాడు వెళ్ళాడు. ఒకరోజు వాడు చెప్తున్నాడు, అంటే మమ్మీ నాకు చాలా ఆకలేస్తుంది, నాకు అంటే టైం లేదు తినడానికి, నేను ఇక్కడికి వచ్చేసాను మమ్మీ అని చెప్తున్నాడు. కాలేజ్కి వెళ్ళి వస్తున్నప్పుడు లేట్ అయిపోయింది,
అంటే వేరే అంటే ఎక్కడైనా జాబ్ ఉందని వాడు అట్లా తిరుగుతూ అటు ఇటు వెళ్తూ ఉంటున్నప్పుడు నేను కాల్ చేశాను, ఎక్కడున్నావు నాన్న అంటే వాడు అంటున్నాడు, నాకు చాలా ఆకలేస్తుంది మమ్మీ అన్నాడు. యాక్చువల్లీ వాడు ఆకలి కాగడనమాట. ఆ మాట మా బాబు చెప్పగానే నాకు చాలా బాధేసింది. నేను ఏలూరులో డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్లోనే ప్రోగ్రామ్ ఇవ్వడానికి నేను వచ్చాను. అప్పుడు వెంటనే నేను చాపెల్కి వచ్చి ఎక్కడైతే వాక్యం చెప్తున్నానో ఈ స్థలానికి వచ్చి నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. నేను చెప్పాను, ప్రభా, మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నేను ఉట్టి చేతులతో నేను ఎప్పుడు పంపించలేదయ్యా. మరి నా బిడ్డ ఆకలితో ఉన్నాడు కదా, మరి నువ్వు చూడట్లేదా? మరి ఆ రోజు ఎలియా ఆకలితో ఉంటే నువ్వు కాకుల్ని పంపావయ్యా, నువ్వు పోషించావు కదా ప్రభువా అని చెప్పి నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. పిల్లరా, తల్లికి బాధ ఏంటి తెలుసా? పిల్లలు నాకు ఆకలేస్తుంది అంటే అమ్మ అన్నం పెట్టలేకపోతే అది చాలా వేదన, బాధ. ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను ప్రార్థన చేశాను, నేను ఒకటే, ప్రభా, ఎప్పుడు నా బిడ్డ ఆకలి కొనకూడదయ్యా, నువ్వు ఇచ్చావు కదా వాగ్దానం ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేశాను పిల్లరా. అయితే నెక్స్ట్ డే మా బాబు కాల్ చేసి చెప్తున్నాడు, మమ్మీ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లరా, స్వర్ణ అని ఒక సిస్టర్ అనమాట, వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరూ మా బాబుని సొంత బాబులాగా ప్రేమించి చూసుకుంటారు. అయితే వాడు ఏం చెప్తారంటే, మమ్మీ, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు చూపించే ప్రేమ చాలాసార్లు నాకు డాడీ గుర్తొస్తాడు మమ్మీ ఈ అంకుల్ని చూసినప్పుడు, చాలాసార్లు ఈ ఆంటీని చూసినప్పుడు నువ్వు గుర్తొస్తావు మమ్మీ, వాళ్ళు నాకు ఎలా చెప్పి వాళ్ళు నడిపిస్తుంటారో నువ్వే గుర్తొస్తావు మమ్మీ అని చెప్పి మా బాబు అంటున్నప్పుడు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పానండి. నేను ఎందుకు ఇది మీతో షేర్ చేస్తున్నాను తెలుసా పిల్లరా? దేవుడు మన బిడ్డల కొరకు దూతలను ఏర్పాటు చేస్తాడు. ఆయన మన బిడ్డల్ని చూసుకుంటాడు పిల్లరా. అంత బిజీగా ఉంటున్న అట్లాంటి స్థలంలో కూడా వాళ్ళు చూపించే ప్రేమ, ఆ కన్సర్న్, వాడు ఎప్పుడు చెప్తుంటాడు, మమ్మీ అంటే చూడండి, ఆకలి ప్రతిసారి ఉండదండి. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు అన్నం పెట్టారో అది మనకు గుర్తుంటుంది పిల్లరా. వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, వాక్యం అంటుంది, నీతిమంతుల పిల్లలు ఆకలి కొనటం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం అంటుంది, వేటాడగలిగిన సింహములు ఆకలి కొంటాయి, కానీ నన్ను నమ్మిన బిడలు ఎప్పుడు ఆకలి కొనరు అని ప్రభు వాక్యం తెలియజేస్తోంది. పిల్లరా, మన బిడ్డలు ఆకలి కొనటం కానీ, మన బిడ్డలలో కొదవ ఉండటం కానీ, తక్కువ ఉండటం కానీ, వాళ్ళు కింద పడి ఉండటం కానీ దేవుడు ఎప్పుడు అనుమతించడు అని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీ రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, నా ఐశ్వర్యము చొప్పున మీ కొరతలెల్లా నేను తీరుస్తానని ప్రభు అంటున్నాడు. ప్రియులరా, మనం కొరత తీరుస్తే ఎంతవరకు మనం చేయగలుగుతాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఐశ్వర్యం చొప్పున మీ కొరతలు తీరుస్తానని ప్రభు వాగ్దానం ఇస్తుండగా, ప్రియ తల్లి, ఈరోజు నువ్వు ధైర్యం వహించాలా. ధైర్యం ఏమిటి అంటే, నిన్ను నీ బిడ్డలని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు సమృద్ధిగా ఇస్తాడు అని అంటే, బ్యాంకులో గొప్ప గొప్ప బ్యాలెన్స్లు పెట్టి ఒక లగ్జరీ లైఫ్ ఇస్తాడు అని కాదు, దేవుడు ప్రామిస్ చేస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడు నీకు ఏ కొదవ కాదు, ఎప్పుడు నువ్వు ఆకలి కొనవు, నీకు కొరత అనేది ఒకటి ఉండదు. ఏ సమయానికి నీకేం కావాలో అవన్నీ కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, భయంతో మనం జీవించకూడదు, విశ్వాసంతో జీవించాలి. ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అని వాక్యం తెలియజేస్తోంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనంలో మనం వాక్యం చదివితే వాక్యం ఏమంటుందంటే, ఉదారముగా ఇచ్చువాడు వృద్ధి చెందును, నీళ్లు పోయి వానికి దేవుడు నీళ్లు పోయును అని మనం చదువుతున్నాం. అంటే అపోస్తుల కార్యంలో ఒక మంచి మాట ఉందండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన బిడ్డలకు ఇవ్వటం కూడా మనం నేర్పించాలి. దేవుని బిడ్డలుగా పిల్లరా, మనం కూడా ఇస్తూ ఉంటున్నప్పుడు, అంటే నీతిమంతుల ఇంటికి ఒక గుర్తు ఏంటంటే, నువ్వు డబ్బులే ఇవ్వాలని కాదు, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, నీ దగ్గరున్న సమయం కానివ్వండి, నీ దగ్గరున్న ప్రేమ కానివ్వండి, మీ దగ్గరున్న డబ్బు కానివ్వండి, మీరు చూపించే కరుణ కానివ్వండి, కంపాషన్ కానివ్వండి, ఒక నోటి మాట సహాయం కానివ్వండి, ఏదైనా సరే నీతిమంతుల ఇంటికి ఇది ఒక గుర్తు అన్నమాట. ఆ గుర్తు ఏంటంటే, వాళ్ళు ప్రేమ చూపిస్తారు.
ఇక్కడ ఉదారంగా ఇచ్చువాడు అంటే ఇది ఓన్లీ ఒక డబ్బుల సందర్భంలోనే చెప్పబడిన మాట కాదు ప్రియులారా. నువ్వు ఏది ఇవ్వగలిగితే అది ఇతరులకు నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఎప్పుడూ దాన్ని మర్చిపోడంట. యోనాతాను దావీదుకు సహాయం చేశాడు, అది దావీదు గుర్తుపెట్టుకున్నాడు. తిరిగి అది యోనాతాను కుమారుడైన మెఫిబోషేతుకు అది వచ్చింది. ప్రియులారా, ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చూసినప్పుడు ఈ అద్భుతం తెలియని వ్యక్తులు ఎవరు ఉండరండి. క్రైస్తవులు అంటే ఈ అద్భుతం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూసినామంటే, మన బిడ్డలు భిక్షమెత్తుకునే వాళ్ళు కాదు, వాళ్ళు దీవెన నొందేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏ కొరత దేవుడు కలగనీయడు. వాళ్ళకి కావలసినవి ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులరా, ఈరోజు మనము డబ్బు బ్యాంకులో దాచుకుంటే అది మన పిల్లల కోసమని, డబ్బు దాచుకోద్దని నేను చెప్పట్లేదు, నా ఉద్దేశం కాదు. అంటే చాలా డబ్బులు పోగు చేసుకుంటేనే మన బిడ్డలకు సెక్యూరిటీ అని అనుకోకూడదు. వాక్యం ఏం పలుకుతుంది అంటే, నీతిమంతులుగా మన కుటుంబాలని మనం కట్టుకోవాలి. నీతితో మన కుటుంబం కట్టబడాలి. డబ్బు కంటే ఎక్కువగా ఏ కుటుంబంలో అయితే నీతి ఉంటుందో ఆ బిడ్డలకు ఎప్పుడూ ఆకాశం నుండి సహాయం అందబడుతుంది. ఈరోజు చాలా కుటుంబాలు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా చదువు వస్తుంది, కానీ దేవుని వాక్యం తెలియదు. దేవుని నామంలో ఒకరికి సహాయం చేయడం వాళ్ళకు తెలియదు, కేవలము చదువు మాత్రమే ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, డబ్బుతో ఇల్లు కట్టుకోండి మంచిదే, కానీ ఆ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని ప్రార్థన ఉండాలి. నీతిమంతులుగా దేవుని మార్గములో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు. ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు ప్రియులరా, అది మనకు దీవెనగా మారుతుంది. కనుక మన కుటుంబాలు వాగ్దానాలపైన కట్టబడాలి. చదువు మంచిదే, స్టేటస్ మంచిదే, కానీ అవన్నీ కూడా దేవుని మహిమకు ఉపయోగించబడాలి. అప్పుడు తరాల వరకు తరగని ఒక దీవెన మనం సంపాదిస్తాం. ప్రియులరా, యోహాను సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయంలో వాక్యం పలుకుతా ఉంది. ప్రియులరా, 7వ వచనం నుంచి చూస్తే, ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 దినారములు రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరినీ భోజనముకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అని చూస్తున్నాం. వాళ్ళందరూ తృప్తిగా తిన్న తర్వాత 12 గంపలకి ఆ రొట్టెలను ఎత్తారు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అద్భుతం చేసిన యేసుప్రభుని మనం చూస్తున్నాము, కానీ యేసుప్రభుకే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఒక అబ్బాయిని మనం ఈరోజు చూస్తున్నాం. అదేంటి అంటే, ఒక తల్లి ఆ బిడ్డ తినడానికి భోజనం ఇచ్చి పంపించింది. కానీ సామెత గ్రంథం 11:25 ప్రకారము ఉదారముగా ఇవ్వడం నేర్చుకున్నాడు ఆ బాబు. కనుక యేసుప్రభుకి ఇచ్చాడు ఆ 5 రొట్టెలు 2 చేపలు. బైబిల్ గ్రంథంలో ఈ సువార్త ప్రకటించని వాళ్ళు ఉండరు ప్రియులరా, ఈ అద్భుతము వినని వాళ్ళు ఉండరు. అంత గొప్ప అద్భుతము ఒక అబ్బాయి తన దగ్గరున్న 5 రొట్టెలు ప్రభువుకి ఇవ్వటము ద్వారా దేవుడు చేశాడంటే. వాక్యం ఏమంటుందంటే, నీతిమంతులు దేవునిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోవటం కాదు, వాళ్ళు దీవెనకరంగా ఉంటారు, మిరకిల్ క్యారియర్స్గా ఉంటారు. ఆ అద్భుతాలని వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్తారు, కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. పిల్లరా, అక్కడ 5,000 మంది ఉంటే 5,000 మంది దగ్గర ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ ఆంధ్రే వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఒక్క అబ్బాయి ఉన్నాడు, ఒక చిన్న బాలుడు, అతని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అని చెప్తున్నాడు. పిల్లరా, ఈరోజు పిల్లల్ని చూస్తే పిల్లలు ఏమంటారో తెలుసా? నీ దగ్గర ఉంది, నేను ఇవ్వను అంటారు, నేను ఇవ్వను, నేనే తింటా అని అంటారు. కానీ ఈ అబ్బాయి యేసుప్రభుకి ఆ శిష్యులకి 5 రొట్టెలు ఇవ్వగా దేవుడు దాన్ని దీవించి 5,000 మందికి పంచాడు. సువార్త ప్రకటించిన ప్రతి చోట ఈ బాలుడు చేసిన
ఈ కార్యం యేసు ప్రభుకే ఇచ్చేవాడిలాగా ఈ బాలుణ్ణి దేవుడు దీవించాడు. ఇంకా ఆ తల్లి ఎంత మంచి మార్గంలో ఆమె తప్పకుండా నీతిమంతురాలై ఆమె కుమారుడికి ఇవ్వటం నేర్పించి ఉంటుంది. వాక్యం ఏమంటుందంటే, దేవుణ్ణి నమ్మిన వారు భిక్షమెత్తుకొనరు. వారి బిడ్డలు భిక్షమెత్తుకొనుట నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు దీవింపబడుట నేను చూశాను. నీతిమంతులని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టబడరు. మన బిడ్డలు ఎన్నడూ భిక్షమెత్తుకునే ఒక స్థితి వాళ్ళకెప్పుడు రాదు. కొంతమంది ఇంట్లో అంటారు, ఏంట్రా నీ ఏం చేస్తా, అడుగు తింటావా అని తిడుతుంటారు. ప్రియ తల్లి, నీ బిడ్డలు ఎప్పుడు అడుక్కు తినేవాళ్ళు కాదు, ఇతరులకు ఇచ్చే వాళ్ళలాగా పై చెయ్యిగా తల ఎత్తబడినట్లుగా నీ బిడ్డలు ఉంటారు. కనుక ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25, 26 ఈ 2 వచనాలు ఎత్తిపట్టి మనం దేవుని అడగాలి, మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నా తండ్రి ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క తల్లిని మీకు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. అవునయ్యా, దావీదు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నా తండ్రి అది మమ్మల్ని బలపరుస్తూ ఉన్నదయ్యా. మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం. అవునయ్యా, నీతిమంతులుగా మేము జీవించటానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఎలీషా దగ్గరికి వెళ్ళి అద్భుతం పొందుకున్న ఆ ప్రవక్త భార్యలాగా నా తండ్రి అయ్యా, బానిసల్లాగా కొనిపోబడడానికి రుణదాతలు వచ్చినప్పుడు వారిని విడిపించి నా తండ్రి అయ్యా, వాళ్ళను నువ్వు లేవనెత్తి అప్పు నుంచి విడిపించిన దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈరోజు మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నాయన. ఎన్నడూ వాళ్ళు ఆకలి కొనకుండానట్లుగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో నీ వాక్యం పలుకుతున్నట్లుగా, వేటాడగలిగిన సింహములు ఆకలి కొంటాయి కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు ఆకలి కొనరన్నావు ప్రభా. ఆకలి మా బిడ్డలకు ఉండకుండానట్లుగా అయ్యా, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ అవసరాలు ఉన్నాయో ప్రభా, ప్రతి అవసరం తీర్చే దేవుడవు నీవే నాయన. నీ ఐశ్వర్యం చొప్పున మా బిడ్డల ప్రతి అవసరము తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. తరాలకు ఆశీర్వాదకరంగా నా తండ్రి అయ్యా, మీకు ఇచ్చువారుగా, మీ రాజ్యం కట్టేవారుగా, ఆ రోజు ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభుకి ఇచ్చి అద్భుతం చేయడానికి కారకుడైనట్లుగా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయా, నీ రాజ్యములో నా తండ్రి నీ సేవలో మా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన బిడ్డలని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకు మీరు ఫార్వర్డ్ చేయండి. ప్రియులారా, ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుడిచ్చిన మాట. ఆయన మాట ఆకాశము మీకు గతిస్తుంది కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించవు. నిశ్చయముగా అవి నెరవేరి తీరుతాయి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.